వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం అక్రమంగా రవాణా చేస్తుండగా దాడులు నిర్వహించి దాదాపు 5,180 కేజీల నల్ల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓమ్లా నాయక్ తాండాకు చెందిన ఓంసింగ్ రాథోడ్, పాండు నాయక్ రాథోడ్, సచిన్ నాయక్ రాథోడ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి దాదాపు 4,14,000 రూపాయల విలువైన నల్ల బెల్లంతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కుంచవరం నుండి వికారాబాద్ జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ జిల్లా అధికారులతో పాటు తాండూరు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ సారా తయారీకి వినియోగించే ముడి సరుకులు ఏవైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకొని జైలుకు తరలిస్తామని వారు హెచ్చరించారు.